ఇలాగే కొన్ని సంవత్సరాల క్రితం నేను సేవ నిమిత్తం ఆయా స్థలాలకు వెళ్ళేటప్పుడు ఓ ప్రాంతానికి వెళ్ళాం. అది ఒక 500 మంది కలిగినటువంటి సంఘం. నేను ఆ సంఘ వాతావరణాన్ని చూస్తున్నాను. చాలా విచారంగా ఉన్నారు. చివరికి దైవజనుడు కూడా చాలా విచారంగా ఉన్నాడు. నేను అడిగాను, ఎందుకయ్యా దుఃఖంతో ఉన్నారు అన్నా. అదే మా చర్చికి వచ్చే హెచ్ఎం వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్తున్నారయ్యా అన్నాడు. ఎందుకయ్యా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తుంటే ఎంత ఏడుస్తున్నారు? ఆయన ఏమన్నారో తెలుసా? మా సంఘాన్ని గురించి చెప్పాల్సి వస్తే ఆ హెచ్ఎం గారు రాకమునుపు మా సంఘ పరిస్థితి వేరు, ఆ టీచర్ గారు రాకమునుపు మా సంఘ పరిస్థితి వేరు. ఆ భార్యాభర్తలు ఏమంటే అడుగు పెట్టారో 50 మంది ఉన్న సంఘం ఈరోజు 500 సంఘంగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ 50 మంది ఉన్న దినాల్లో ప్రతివాడు నాకు తలపోటేనయ్యా. ఒకడికి పాటిస్తే ఇంకొకటితో గొడవ. కొన్నిసార్లు అనుకునేవాడిని, అసలు ఈ సేవకి ఎందుకు వచ్చా? ఈ సేవ వదిలిపెట్టి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే పోయేది కదా, అల్లాడిపోయేవాళ్ళు. సరిగా అదే దినాల్లో హెచ్ఎం, ఆ మ్యాథ్స్ టీచర్ ఇద్దరు మా చర్చికి వచ్చారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప ఏంటో తెలుసయ్యా? స్కూల్కి వెళ్ళే విషయంలో ఎంత పంక్చువాలిటీగా ఉంటారో మందిరానికి వచ్చే విషయంలో కూడా అంత చక్కటి టైం మెయింటైన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మేము సిగ్గుపడతాం. సేవకులమై మేము ఆలస్యంగా వెళ్తూ ఉంటే వీళ్ళు ఇంత క్రమంగా వస్తున్నారే, వాళ్ళను చూసి నేను కొన్ని నేర్చుకున్నా. ప్రార్థన అయిపోయేదాకా ఫోన్ ముట్టుకున్న దాఖలాలు లేవు. ఎంత డిసిప్లైన్డ్గా మందిరంలో కూర్చుంటారో అంత డిసిప్లైన్డ్గా కూర్చుంటారు. అందరికంటే ముందు మందిరానికి వస్తారట, అందరికంటే ఆలస్యంగా మందిరంలో నుంచి ఇంటికి వెళ్తారట. కింద కూర్చున్న విశ్వాసులు ఉన్నారు కదా, తతిమ వాళ్ళు, వీళ్ళని చూసి ఎంత సాత్వికమా, ఎంతగా నేలమట్టుకు తగ్గించుకునే జీవితమా అని ఆ ఇద్దరిని చూసి సంఘంలో ప్రతి వానికి కనువిప్పు కలిగిందట. సంఘం సంస్కరించబడింది. 50 మంది ఓ సంవత్సరంలో 100 మంది అయ్యారట, 100 మంది 200 మంది అయ్యారట, 200 మంది 300 మంది అయ్యారట, 300 మంది 500 మందిగా ఆశీర్వదించబడ్డారట. వాళ్ళు రాకమునుపు మా సంఘంలో కరువయ్యా, తినటానికి తిండి ఉండేది కాదు. వారు రాకమునుపు మా సంఘం ఖాళీగా ఉండేదయ్యా. ఏ ప్రాంతం చూసినా ఖాళీగా కనపడేది. ఆ భార్యాభర్తలు వచ్చిన తర్వాత మందిరం ఇప్పటికీ 2 సార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ మేము వెళ్ళిపోయాం. బిడ్డలారా, నువ్వు ఒక స్థలంలో బ్రతికితే నీ ముద్రలు ఆ సంఘంలో వేసి చచ్చిపోవాలి. నీ జీవిత ఆయుష్కాలం తరిగిపోతూ నీ ముద్రలు దేవుని హృదయంలో, దైవ సేవకుల హృదయంలో, భక్తి కలిగిన సంఘ బిడ్డల హృదయాలలో అలాంటి ముద్రలు మనం వేయుదుంగా.